మూవింగ్ టు సెకండ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సైగలు చేశారన్న ఆరోపణలతో అసెంబ్లీలో సెగలు మొదలయ్యాయి. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్తో కాల్చి పడేస్తారని కౌశిక్ రెడ్డి సైగలు చేశారన్న ఆరోపణలు రావడం కలకలం రేపింది. కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ను కోరారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా అసభ్యకరంగా అసహించుకునే విధంగా సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మంత్రులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఆయన చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ ఒక సీనియర్ శాసనసభ్యుడిపై ఆ వీడియో నిజంగా ఆ వీడియో సభ ముందు చూస్తే అందరూ సభ మొత్తంగా ఎవరు తెలంగాణ ప్రజలు కూడా తలవంచుకుంటారు అధ్యక్ష. ఆ విధంగా ప్రవర్తించినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని శాశ్వతంగా ఈ సభ నుంచి ఆయన శాసనసభ్యతను రద్దుపరచాలని చెప్పి మా సభ్యులంతా ఏదైతే డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మేము ముందు పెడుతూ అధ్యక్ష దయచేసి ఈ విధంగా దళితుల మీద చిన్న చూపు చేసుకుంటూ దళితులను సంపుతాన్ని బెదిరిస్తూ ఆ బాడీ లాంగ్వేజ్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్నా అధ్యక్ష. సభలో కూడా తమకు రక్షణ లేదా అని ప్రశ్నించారు పలువురు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్ చేసే తుపాని గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా పట్ల వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేయాలి చంపుతామనేటటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఎన్నికల్లో ఎట్లా గెలుచుండో అందరికీ తెలుసు. ఇవాళ నక్సలైట్ల మాట మనం మర్చిపోయినాం అధ్యక్ష. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నక్సలైట్ గా మారిండు, అధ్యక్ష. తప్పకుండా మా డిమాండ్ ఇక్కడ దళితులు గౌరవులు, దళితులు గిరిజనులు అట్లాగే ఆదివాసీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయనను రిమైనింగ్ ప్రతి టర్ములో రిమైనింగ్ కాలం అంతా కూడా బర్తరఫ్ చేయాలి. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కౌశిక్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని చెప్తోంది. ఎథిక్స్ కమిటీ చర్యలంటూ తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనే తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సభ జరిగినప్పుడు ఆర్డర్లు లేనప్పుడు చాలా అంశాలు జరుగుతుంటాయి, కానీ ప్రొసీజర్స్ ఏంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంది, మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎథిక్స్ కమిటీ అని ఇంకో కమిటీ అని చెప్పి రెఫర్ చేస్తారు. ఇప్పుడు దీని ఎథిక్స్ కమిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏ కమిటీలు లేవు. కౌశిక్ ఆయన స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వలే, ఆయన మాట్లాడలేదు. ఏదో అక్కడ ఉన్నప్పుడు మరి మీరు అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు పండబెట్టి మమ్మల్ని తొక్కుతా అంటే మరి ఎథిక్స్ కమిటీ పంపించాలి కదా, అది కూడా పంపించాలి కదా. దయచేసి నేను లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారికి చెప్తున్నా,
మీరైతే రెఫర్ చేసినరో మరి పండబెట్టి దొక్కుడు, గోటీలు ఆడుకునుడు, మరి పేగులు తీసి మెడలు వేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఎథిక్స్ కమిటీ పంపేయండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు. విద్యాసాగర్, అసలు అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల ఎందుకని అలా అనుచితంగా ప్రవర్తించారు కౌశిక్ రెడ్డి? ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ప్రవర్తన చూసి ఆయన తీరును నిరసిస్తూ ఆయన బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తుంది. సో వాట్ నెక్స్ట్? ఎస్, ఈరోజు అసెంబ్లీలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మీద హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరికి మైక్ ఇచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుతోటి ఒక్కసారిగా సభంతా డైవర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కడియం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన వైపు చేతులను గన్ను రూపంలో అంటే గన్ లాగా పెట్టి ఫైర్ చేస్తున్నట్టుగా సైన్ చేశారు, ఆ సిగ్నల్ అనేది ఇచ్చారు. దీన్ని ఒక సీనియర్ శాసనసభ్యుడు దళిత నేత పట్ల ఇది ఒక అసభ్యంగా అవమానకరంగా చూడాల్సిందే అంటూ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి పరిస్థితి మనకి ఈరోజు సభలో కనిపించింది. ముఖ్యంగా ఒక సీనియర్ శాసనసభ్యుని పట్ల పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఖండించాలంటూ ఆ మంత్రులు కోరారు. ఈ నేపథ్యంలోనే అందరూ స్పీకర్తో సహా అందరూ కూడా ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి చూపించినటువంటి సిగ్నల్ ఏవైతే ఉన్నాయో అవి గన్ను రూపంలో పెట్టి నేను కాల్ చేస్తానన్న తరహాలో కనిపించాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తుంటే ఇక్కడ బీఆర్ఎస్ వర్షన్ మాత్రం మరొక డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఏ పార్టీ అన్నటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యేగా ఫైట్ చేద్దామన్న తరహాలో తాను సిగ్నల్ చేశానంటూ పాడి కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా కూడా ఇతరులను కించపరిచే రీతిలో తాను ఆ సిగ్నల్స్ ఇవ్వలేదంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత చెప్తూ వెళ్లారు. ఇదే తరహాలో కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతూ ఒక సభను డైవర్ట్ చేయడానికే ఈ ఇష్యూను వాడుకుంటున్నారు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్యూను అంతా కూడా డైవర్ట్ చేసి ఆయన కాపాడాలన్న తాపత్రయంతో సీఎం రేవంత్ రెడ్డి సభను డైవర్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కౌశిక్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇతర కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి సూచనల ఆధారంగా స్పీకర్ ఇది ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నామంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఎథిక్స్ కమిటీలో ఈ యొక్క వీడియో ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత కౌశిక్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది కొంత ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మీద గతంలో ఇదే తరహాలో అనర్హత వేటు వేయడము, ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ అనర్హత వేటును తప్పించుకోవడం కూడా జరిగింది. ఇదే ఈ రోజంతా కూడా ఉత్కంఠగా చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే ఇప్పుడు స్పీకర్ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు కాబట్టి ఎథిక్స్ కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆయన మీద చర్యలు తీసుకుంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విద్యాసాగర్.